స్టైల్గా మన ఇండియాలో ఏమంటారంటే యోగా అని. ఏంటది? యోగా. మీ మధ్య స్లిమ్గా ఉండడానికి యోగా చేస్తాను కాకలే చేస్తాను. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు స్లిమ్గా ఉండాలంటే తిండి మానే యోగా చేయి. నీకు ఇంకా కొవ్వు ఎక్కువైపోతే 4 రౌండ్లు 5 కిలోమీటర్లు పరిగెత్తి తగ్గుతావు. పోయిపోయి నీ శ్వాస మీద ధ్యాసించి సూర్య నమస్కారాలు చేస్తారు. దాని పేరు యోగా. అంటే క్రైస్తవులు యోగా చేయకూడదు. సీరియస్గా చెప్తున్నాను. ఇది లైవ్ వెళ్తుందో చెప్తున్నాను. ఇది మన దేశం పాటించాల్సిన సంస్కృతంగా డిమాండ్ చేయడానికి హక్కు లేదు. మన భావాలకి వాళ్ళ పెద్దపీట వేయడానికి వీలు లేదు. అది పక్క సూర్యుడి ఆరాధన, అది పక్క బయలారాధన. అలాగే ఆరాధన చేయాలని దేశాన్ని ప్రేరేపిస్తుంది. ఒక పెద్ద గుడి కట్టించింది. వచ్చిన కోడలు ఇజ్రాయేల్ కోడలు వచ్చింది. ఇజ్రాయేల్ దేశానికి కోడలు వచ్చింది. ఈవిడ సార్ ఏం తెచ్చిందో తెలుసా? సార్ ఏంటి తెలుసుగా? బయట దేవుడు గుడి అడ్డుకు వచ్చింది. తెచ్చి అందరినీ మొక్కమంటుంది. ఎలా మొక్కుతారు? ఈ రాజు అడగలగా, నీ నమ్మకాన్ని కేసి ప్రజలు భయపెట్టదు, ప్రజల్ని మొక్కొద్దని చెప్పొద్దని అడగలగా? అడగలేదు. ఆవిడగా ఏం చెప్తారు చేస్తాడు. అంటే కొమ్మిసారి భర్త అన్నమాట. ఎవరు? ఆవిడగా ఏం చెప్తారు చేస్తాడు. ఆవిడ కూర్చోమంటే కూర్చుంటాడు, లెగమంటే లెగుస్తాడు. ఆవిడికి భయపడిపోతాడు. ఆవిడ అంటేనే టెరవేటికి. ఎవరికి? కొంతమంది అది రాకుంటారండి. భర్తలు మనసుతో మాట్లాడుతుంటారు. ఏంటి అడుగుతున్నావు అంటే చేస్తున్నారులే అంటారు. భయపడిపోతారు. కొనసాగితో అలాగే భయపెట్టేస్తుంది. ఎవరు చెప్పినట్టు అలా చేయాలి. పేరుకు రాదులే కానీ కథ స్క్రీన్ పై దర్శకత్వం వెనకాలంతా ఎవరు చెప్పారు? ఏజమే. శాసనాలు చేయించేదావిడే, మాట్లాడేదావిడే, అన్ని చేయించేదావిడే. అలాంటి దుర్మార్గమైన చర్యలు చేస్తుంటే ఏరియా ముందుకు వచ్చింది. ఏరియా అన్నాడు, అహాముని విషయం చెప్పారు. మీరు చేస్తున్నది చాలా ఘోరమైన పని చేస్తున్నారు. బయలారాధన పేరు పెట్టి నరబలులు చేస్తున్నారు. అసీరా దేవతా స్తంభాన్ని కట్టి ఇదిగో భయంకరంగా యవనస్తుల బాలు యొక్క రక్తాన్ని కలిగిస్తుంది. మీ పరిపాలన సౌలభ్యంలో, మీ పరిపాలన యొక్క కాలం వచ్చే సమయానికి ప్రజలలో రోజు రోజుకి పాపం పెరుగుతుంది. అందుకే మీకు వార్త చేస్తున్నాను. మీరు కనుక మాట్లాడలేదో, మీరు కనుక నేను చెప్పింది చేయలేదో దేశంలో వర్షాలు పడలేదు. మీకు అర్థమవుతుందో లేదో? నీ భార్య మాట వింటో నువ్వు చెప్పిందల్లా ఆ ప్రజలందరూ చేసేలా ప్రలోభాలు గురి చేస్తున్నావు. నీ పరిపాలన సరిగ్గా లేదు. నీకే చెప్పేది, నువ్వు రాజు అవ్వచ్చు కాక, నువ్వు అధికారం అవ్వచ్చు కాక.